నమస్తే అండి. నమస్కారం అమ్మ. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కాలంలో చాలామంది కూడా ఎక్కువ గుడులను పగలగొట్టేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇలా పగలగొట్టిస్తున్నారు, ఏంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది దాని గురించి మీరు వివరించగలరా? దాన్ని సైకోయిజం అంటారు. ఒక మతాన్ని అగౌరవపరచడం, ఒక దేవాలయాన్ని విచ్ఛిన్నం చేయడం, ఇలాంటి దుర్మార్గం చేసేవాళ్ళు సైకోలు. వాస్తవంగా ఎవరు కూడా ఒక మతాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయకూడదు, ఒక కులాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయకూడదు. ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాలు విధ్వంసానికి గురవుతున్నాయని చెప్పేసి హిందువులందరూ మాట్లాడుకోవడం తెలుస్తుంది. ఏదేమైనా మనం అన్ని మతాలని గౌరవించుకుంటూ అన్ని దేవస్థానాలని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినప్పుడే మన ప్రగతి ముందుకు వెళుతుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా మనకు మతం ఉంది, మన ఇష్టానుసారంగా ఎదుటి మతం వారిని తిడతాము, ఎదురు మతం వాళ్ళటు దేవస్థానాలను పడగొడతామంటే అది కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో మొన్న కాకినాడలో జరిగిన సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. హిందూ మతం వారు ఏవో పండగ రోజు శివరాత్రి మహాపర్వదినాన్న వాళ్ళు ఏదో మైకులో పాటలు పెట్టుకుంటే ఆపేయాలా, మా ప్రార్థన ఉంది అని, మా నమాజ్ చేసుకునే టైం అని చెప్పి ఆపేయాలని చెప్పేసి కొంతమంది వచ్చి గొడవ పెట్టడం జరిగింది. అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు హిందువులు వెళ్ళి వీళ్ళు రోజుకు 4 సార్లు నమాజ్ చేస్తారు, వీళ్ళు ప్రతి రోజు కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారని చెప్పేసి వీళ్ళు కూడా ఆపేయమంటే ఇది ఒక గందరగోళానికి సృష్టించేటటువంటి కార్యక్రమం అవుతుంది తప్ప సమాజం శాంతి కోసం ప్రయత్నించే కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఆలోచించాలి. మన దేవుడి పట్ల, మన మతం పట్ల మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి. అలాగే ఎదుటివారి మతం పట్ల, ఎదుటివారి దేవుడి పట్ల కూడా విశ్వాసం ఉండాలి. నీది ఒకటే నమ్మకం అంటే అది కుదరదు. అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించుకుంటూ ముందుకు వెళితేనే మనం సక్రమంగా మన జీవనాన్ని సాగించగలుగుతాం. అంతే తప్ప ఇష్టానుసారంగా ఎదుటి మతం తక్కువ, మా మతం ఎక్కువ అని ఎవడైతే మాట్లాడాడో ఆ మతమే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పూనుకోకుండా ఉండాలి. ఎందుకంటే సమాజం ప్రశాంతత కోరుకోవాలి. ఎవరైనా మన పని మనం చేసుకుంటూ ఎదుటివారు కూడా ప్రశాంతంగా ఉండాలని ఆలోచించాలి తప్ప మా మతమే గొప్పదు, మా కులమే గొప్పదని చాలామంది ఈ మధ్య దుర్మార్గులు బయలుదేరారు. అలాంటి కుసంస్కారాలకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నం అవుతుంది. త్వరలోనే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సరైన నిర్ణయం తీసుకుని వారికి బుద్ధి చెబుతుంది. కావాలని కొంతమంది ఏదో వాళ్ళే మతం గొప్పదన్నట్టుగా ఫీల్ అవుతూ ముందుకెళ్తున్నారు. అది జరిగే పని కాదు. ఇండియాలో అన్ని మతాలకి సమాన హక్కులు కల్పించబడ్డాయి. ఓకే సార్, మరి రీసెంట్గా మొత్తం వైరల్ అవుతున్న కోవా బన్ గురించి అయితే మనకు అంటే చాలామంది కూడా వల్లి గారికి సపోర్ట్ ఉన్నారు, ఇంకొకరు వల్లి గారికి ఆపోజిట్గా కూడా ఉన్నారు. అలాంటిది నారా లోకేష్ గారు అయితే దీనికి వల్లి గారికి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారేంటి? నారా లోకేష్ గారు సపోర్ట్ చేసినా, ఇంకొకరు సపోర్ట్ చేసినా, ఒక చిరు వ్యాపారి ఇబ్బందులు పడ్డాడంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ వారు అనుమానం రేకెత్తించిన వారు కూడా అనుమానాన్ని నివృత్తి చేసుకునే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి వాళ్ళే పడ్డారు కాబట్టి వీళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు. వాస్తవంగా ఒక సామాజిక వర్గం ఇలా టెర్రరిజంలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంది కాబట్టి ఏదైనా దుర్మార్గం చేయబోతుందేమో అనే అనుమానం వచ్చి ఉంటుంది. అనుమానాన్ని నివృత్తి చేసుకునే మార్గం వేరేగా ఉంది. అలా చేయాలి. కాబట్టి చిన్న వ్యాపారులంతా కూడా ఒక సామాజిక వర్గం చేస్తున్నారు కోవా బన్ వ్యాపారం. వాళ్ళంతా ఏదన్నా ఆలోచించి మన మతాన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందా అని చెప్పి ఆలోచన చేశారు వాళ్ళు. అది చేసే విధానం ఒకవేళ నిజమైనా అని మనకు అనుమానం వస్తే అది తీసుకెళ్ళి ఎక్కడ చెక్ చేయించి సంబంధిత దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపిస్తే విధానం ఉంది. అంతే వేగంగా వెళ్ళిపోయి ఆ పనులు పగలగొట్టి, ఆటోని పగలగొట్టి దుర్మార్గంగా ఒక్కడిపై జులుం చూపించడం కరెక్ట్ కాదు. అంటే ఇది కూడా మామూలుగా ఆయన వెళ్ళడం ఆయన పేరు అడిగిన తర్వాత వలి అని చెప్పిన తర్వాత అది సంగతి అని చెప్పేసి వెళ్ళి బన్ను గురించి మొత్తం తీశారనమాట. అంటే ఒకవేళ హిందూ అయితే తీయరా, ఆ న్యూస్ని బయటికి రానివ్వరా అని చెప్పేసి కూడా క్వశ్చన్. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు దేవస్థానాల దగ్గర వాస్తవంగా హిందువులే ఏ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉంది. ఆలోచన కాదు, నిజం కూడా అదే. ఎందుకంటే ధర్మం పట్ల నమ్మకం లేనివాడు వచ్చి అక్కడ వ్యాపారం చేయకూడదు. మన ధర్మం పట్ల, మన దైవం పట్ల నమ్మకం లేనివాళ్ళు అక్కడ వ్యాపారాలకు రాకూడదు. అది రూలే. ఎందుకంటే అది దైవ నమ్మకంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి. అలాగే ఒకవేళ ఏదైనా మనకు అనుమానం ఉన్నప్పుడు నివృత్తి చేసుకునేది వేరే మార్గం ఉంది.
ఆ రెండు మార్గాల్లో వెళ్ళాలి తప్ప వీళ్ళు అలా చేయకూడదు వాళ్ళు ఇలా చేయకూడదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదేమైనా మత సామరస్యం ముఖ్యంగా మనకు ఉండాలి. మనం అందరూ ఒకటే అని చెప్పి అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా ఇలా గందరగోళాలు సృష్టించుకుని మన మీద మనము అపోహలు రేకెత్తించుకుని ఇబ్బంది పడడం కంటే కూడా రూల్ ప్రకారం లా ప్రకారం వెళ్ళాలి. అది వెళితే చాలా మంచిది. సీనియర్ రిపోర్టర్ కూడా అంటున్నారు అనమాట, అక్కడ జరిగేది హిందువుల జాతర కదా, సో ముస్లిమ్స్ వాళ్ళని రానికూడదు అని చెప్పేసి ఒక నోటీస్ కూడా పంపించారు. అలాంటిది ఈ ముస్లిమ్స్ ఎలా వచ్చి అమ్ముతున్నారు అని చెప్పి నిజమే అంటారా సార్ అది? మరి ఏమో ఈ మధ్యకాలంలో హిందూ మతం అదే హిందూ దేవాలయాల దగ్గర అన్యమతస్తులు ఉండకూడదని చెప్తున్నారు. చెప్పినప్పుడు వినాలి. ఇతను కూడా కొంత తప్పు మార్గం ఉంది కాదని అంటలే. కాకపోతే వినకుండా ఇతను ఏదో ఒక పట్టుగుట్టు కోసం ఏదో ఒక పట్టుదప్పుల కోసం వెళ్ళాడు అంటున్నారు. వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారంటున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకులు ఇందులో జోక్యం చేసుకుని మేము అండగా ఉంటాం, మేము భరోసా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు. రాజకీయాల్లో అలాంటివి ఉంటాయి కానీ ఏదేమైనా ఎవరి జాగ్రత్తలు వారు ఉంటే మంచిది.